మనకందరు కళ్ళెదురుగుండా జరిగింది. అమెరికా తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే టైంలో ఆయుధాలన్నీ వదిలేసి పారిపోయింది. అది అప్పుడు బోలెడన్న ఆయుధాలు వాళ్ళ చేతికి దక్కినాయి. చూసాం కదా, మన కళ్ళెదురుగుండానే జరిగింది కదా అది. అట్లాగే ఒకప్పుడు అమెరికాకి పాకిస్తాన్ ఒక స్థావరం, ఆఫ్ఘనిస్తాన్ని దెబ్బ కొట్టడం కోసం. ఆ టైంలో అమెరికా తరపున పాకిస్తాన్ తాలిబాన్ల మీద యుద్ధం చేసేది. జోక్ ఏంటంటే తాలిబాన్ల పెద్దలందరినీ తీసుకొచ్చి పాకిస్తాన్లో దాచేసి వాళ్ళ ఉండే కేంద్రాలంటూ అక్కడ వాటిని ధ్వంసం చేసి అమెరికాని నమ్మించి మోసం చేసింది అది. సరే, అయినా ఆ మాత్రం దాడి చేసేటటువంటి వాడన్నా కావాలి వాళ్ళకి. ఆసియా ఖండంలో వాళ్ళకంటూ ఒక స్థావరం కావాలి. అప్పట్లో అలా ఉపయోగించుకుంది. ఎప్పుడైతే బిన్ లాడెన్ వచ్చి అమెరికాని కొట్టిన తర్వాతన సిగ్గుపడి పాకిస్తాన్ నుంచి యువతలకి తప్పుకుంది. కానీ లేకపోతే ఇంకోటి బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే ఉండగా అమెరికానే చంపింది కదా. అప్పుడు దాకా అసలు పాకిస్తాన్ చేతికి ఆయుధాలు కుప్పలు తెప్పలు ఇచ్చేది. అది ఐజు పెట్టినే పాకిస్తాన్ మనల్ని బెదిరిస్తుండేది. ఎప్పుడైతే అదేంటి మనం రష్యా కూటమిలో మనుషులు అనేటటువంటి ఫీలింగ్ దాని నిజమే. అది మనం తటస్థ అలీన విదేశాంగ విధానం అని చెబుతూ మనం రష్యా గూట్లో ఉన్న పక్షులుగానే బతికేసాం. అందువల్ల అమెరికాకి మన మీద కోపం. అందుకని అమెరికా మనకు శత్రువులుగా ఫీల్ అయ్యింది. అందుకని పాకిస్తాన్ ఎంకరేజ్ చేసింది, చైనాని ఎంకరేజ్ చేసింది. రష్యా ఇండియాని దెబ్బ కొట్టడం కోసం పాకిస్తాన్ చైనాని ఎంకరేజ్ చేసింది అమెరికా. ఆయుధ సంపత్తి పరంగా, ఆదాయ పరంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, అప్పుల పరంగా. కాకపోతే